రామనామం వేదసారం రామచరితం పాలసంద్రం రామకథాశ్రవణం సమస్త దోషములను హరించి పాపములను రూపుమాపి ఉద్ధరించును. కాబట్టి మనమందరం శ్రద్ధగా రామకథను ఆలకించి తరిద్దాం. మామయ్యతో సరదాగా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనం రామకథ చెప్పుకుంటున్నాం కదా, అందులో భాగంగా పోయిన వీడియోలో దిలీప మహారాజుకి కామధేను ఇచ్చినటువంటి శాపాన్ని గురించి, నందినీదేను ఇచ్చినటువంటి వరాన్ని గురించి తెలుసుకున్నాం కదా. నందినీదేను ప్రసాదించిన వర ప్రభావం చేత దిలీప మహారాజుకి సంవత్సర కాలంలోనే పండంటి మగపిల్లవాడు జన్మిస్తాడు. ఈ వార్త తెలిసిన నగర ప్రజలందరూ ఎంతో సంతోషించి ఒక పండుగలాగా వారి వారి గృహాలను మహారాజుకు కుమారుడు జన్మించాడు. మన రాజవంశం నిలబడింది. అభినందనలు అందరికీ. ఈ పండుగ శుభవేళలో మహారాజుకు కుమారుడు జన్మించాడు. మన రాజవంశం నిలబడింది. అభినందనలు అందరికీ. ఈ పండుగ శుభవేళలో మహారాజుకు కుమారుడు జన్మించాడు. మన రాజవంశం ప్రజల ఆనందానికి హద్దులు లేవని ఈ పండుగ శుభవేళలో అలా ఉండగా 10వ రోజున పుట్టిన బాలుడికి జాతక కర్మలు నిర్వహించి నక్షత్రాన్ని అనుసరించి రఘువు అని నామకరణం చేస్తారు. ఈ రఘువు చక్కని విద్యాభ్యాసాలతో యుద్ధ విద్యల నైపుణ్యంతో పెరిగి పెద్దవాడవుతాడు. యుక్త వయసు చేరినటువంటి రఘువుని చూసి తండ్రి ఎంతో సంతోషించి ఒకరోజు తన భార్య అయినటువంటి సుదీక్షణతో ఈ విధంగా ప్రస్తావిస్తాడు. నేను ఎన్నో ఘనకార్యాలు చేశాను, యుద్ధములను చేశాను, యజ్ఞ యాగాది కర్మలను నిర్వహించాను, భయంకరమైనటువంటి రాక్షసులను సంహరించాను. భగవత్ ప్రసాదంగా మనకి రఘువు జన్మించాడు. రఘువు యుక్త వయసు కూడా చేరుకున్నాడు. కాబట్టి రఘువునికి రాజ్యభారం అప్పగించి మనము అరణ్యవాసమునకు ఏగుదుము అని చెప్పి భార్యతో మాట్లాడితే తన అభిప్రాయంను కూడా తెలుపమని భార్యను అడుగుతాడు. వెంటనే సుదీక్ష అందుకు సంతోషించి ఆలస్యం చేయకుండా రఘువునికి పట్టాభిషేకము వివాహము జరిపించి మనము అరణ్యవాసానికి ఏగుదము అని చెప్పి అంగీకరిస్తుంది. అది విన్నటువంటి దిలీప మహారాజు వెంటనే మంత్రులను పిలిపించి తన అభిప్రాయాన్ని తెలియజేసి రఘువునకు తగిన కన్యనిచ్చి వివాహం జరిపించి పట్టాభిషేకం గావించి రాజనీతిని, రాజరహస్యాలని, న్యాయశాస్త్రాన్ని రఘువునకు తగి రీతిగా బోధించి దిలీప మహారాజు దంపతులు అడవులకు ప్రయాణమవుతారు. ఆ రోజు నుంచి రఘు మహారాజు మంత్రులని, పండితులని, మహర్షులని వారి సలహాలను అనుసరించి ప్రజారంజకమైనటువంటి పరిపాలన గావించాడు. రఘు మహారాజు చిన్నవాడైనప్పటికీ మహాగుణశాలి. ఎట్టి కఠిన సమస్యలు వచ్చినను అవలీలుగా పరిష్కరించేవాడు. రఘు మహారాజు పరిపాలన ఆబాల గోపాలనంటింది. త్వరలోనే తండ్రిని మించిన తనయుడిగా, బలశాలి, ప్రజ్ఞావంతుడిగా కీర్తి సంపాదించాడు. ఆ కాలంలోనే వరతంతుడు అనే మహర్షికి కౌస్తుడు అనే శిష్యుడు ఉండేవాడు. అతను తన విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత గురువునకు గురుదక్షిణ అందించే నిమిత్తం రఘుమహారాజు వద్ద నుంచి ధనాన్ని పొంది రఘుమహారాజుపై అమిత ప్రేమతో, రాజా, నీకు త్వరలోనే లోక ప్రఖ్యాతిగాంచినటువంటి కుమారుడు కలుగుతాడు అని ఆశీర్వదించాడు. ఆ మహర్షి వరప్రభావమున రఘువునికి వజ్రం వంటి పుత్రుడు కలిగెను. అతన్ని జన్మజాతకమును అనుసరించి అజుడు అని పేరు పెట్టాడు. అజుడు అతి సుందరుడు. ప్రత్యేక శిక్షణతో అన్ని విద్యలయందు ఆరితేరెను. తండ్రిని మించిన విద్యావంతుడయ్యెను. అంతటా రఘుమహారాజు తమ పూర్వీకులను అనుసరించి అర్జునకి వివాహం గావించి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యమునకు వెళ్ళ నిశ్చయించుకుని విదర్భ దేశస్థుడైనటువంటి భోజరాజు సోదరి ఇందుమతినిచ్చి వివాహం జరిపించెను. రాజ్యభారము అర్జునకు అప్పగించి రఘుమహారాజు అరణ్యమునకు ఏగెను. అజమహారాజు పరిపాలన గురించి, తర్వాత రాబోయే రాజుల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. రామకథని శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ రామకృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని మనసారా ప్రార్థిస్తూ జై శ్రీరామ్.